కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. 11 గంటలకు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ ముందు హరీష్ రావు తన వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను హరీష్ రావు వివరించారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు మరోసారి వినిపించనున్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. 11 గంటలకు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ ముందు హరీష్ రావు తన వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించిన వాస్తవాలను హరీష్ రావు వివరించారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు మరోసారి వినిపించనున్నారు హరీష్ రావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ముఖ్యంగా ఏ వాదనలను వినిపించే అవకాశం ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక వాస్తవాలను, అనేక నిజాలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అనేక సందర్భాల్లో వివరించారు. వాళ్ళ మరొకసారి కమిషన్ ముందు కూడా ఖచ్చితంగా హాజరవుతాను. నేను కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను ఇవాళ రాష్ట్రానికి కాళేశ్వరం ద్వారా ఎన్ని ప్రయోజనాలు చేకూరున్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, వాటన్నిటిని దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పదే కమిషన్లు వేసి కాలయాపన చేయడంతో పాటు ఇవాళ తెలంగాణకు వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టాలని చూస్తుంది. ఆ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆడ కానివ్వమని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అందుకు అనుగుణంగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మొన్న ప్రజెంటేషన్ లో అద్భుతమైన వాస్తవాలను ప్రజల ముందుంచారు. తెలంగాణ ప్రజానికానికి కాళేశ్వరంతో ప్రాముఖ్యత ఏంది, కాళేశ్వరం ప్రయోజనాలు ఏంది అనేది వివరించారు. వాళ్ళ కమిషన్ ముందు కూడా ఖచ్చితంగా హాజరై 11 గంటలకు హాజరై పూర్తిగా ఉన్న వాస్తవాలన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచనున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతులు తెలియదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలను అనేక అనుమతులు సాధించి రికార్డు స్థాయిలో స్వల్ప కాలంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తెలంగాణ ప్రధానంగా చేసి తెలంగాణ పొలాలను పచ్చని మాగానిగా చేసిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కింది. ఇవాళ కూడా కాళేశ్వరం ఫలాలే ఇవాళ అందుతున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నీళ్లతోటి ఇవాళ రాష్ట్రంలో ఆ పంటలు పండుతున్న విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డనే బూచిగా చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టాలని చూస్తున్నారు, ఎండబెట్టాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, నిరంకుశత్వానికి నిదర్శనం అని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ ఏదైతే మేడిగడ్డ నందిమెండరం నుంచి మొదలుకుంటే ఇవాళ కొండపోచమ్మ సాగర్ కావచ్చు, గంధమల్ల బసాపూర్ కావచ్చు, ఇవాళ మొన్న శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే ఆలేరులో ఉన్న నియోజకవర్గంలోని రిజర్వాయర్ కూడా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు తుంగతుర్తి కావచ్చు, ఇటు సూర్యాపేట కావచ్చు, అటు కొదడ వరకు కూడా కాళేశ్వరం జలాలను అందించి ఆ రైతాంగాన్ని పూర్తిగా పంటలు పండించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టు దక్కుతుంది.